హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో స్టీల్ బ్రిడ్జి గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి. ఏంటంటే ఈ 3C యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమేనండి. అయితే ఈ వీడియోలో మనం ఆ స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు జరిగాయి, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. అయితే ఈ బ్రిడ్జి తాలూకు ఒక 3 అప్డేట్లను అయితే నేను తీసుకొచ్చానండి. మనం వీడియోలో చూస్తూ ఆ అప్డేట్ల గురించి వివరంగా తెలుసుకుందామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. 2+2 లైన్లుగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులు ఒక లైన్ అయితే పూర్తిగా నిర్మాణం చేశారు. అంటే ఈ ఐరన్ గడ్డర్లని పిల్లర్ల పైకి ప్లేస్ చేసేటువంటి పని ఒక లైన్ మొత్తం పూర్తిగా నిర్మాణం అయితే జరిగిందండి. అయితే ఇంకొక లైను ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, మనం చూడవచ్చు. ఇప్పుడే ఒక ఐరన్ గడ్డర్ని ఒక భారీ క్రేను, ఇదిగోండి ఈ విధంగా ఈ క్రేన్ ఉంది కదా, ఈ క్రేను లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక పిల్లర్ తాలూకు బ్యాలెన్స్ పని మిగిలింది, మనం చూడవచ్చండి. దాని గురించి తర్వాత మనం చెప్పుకుందామండి. అది ఎందుకు ఆగింది అక్కడ అంటే, ఇదిగోండి ఈ విధంగా ఈ ప్రాంతంలో క్రేన్ నిలబడి, భారీ క్రేన్ కాబట్టి అక్కడ నిలబడి ఈ విధంగా ఐరన్ గడ్డర్లని లిఫ్ట్ చేయడానికి అనుకూలంగా అక్కడ పిల్లర్ నిర్మాణం అయితే చేయలేదండి. అక్కడ ఆ భారీ పిల్లర్ని నిర్మాణం కనుక చేసినట్లయితే ఈ భారీ క్రేన్ అనేది అక్కడ నిలబడి ఈ ఐరన్ గడ్డర్లను లేపడానికి కుదరదు, అడ్డం వస్తుంది. కాబట్టి ఆ పిల్లర్ని నిర్మించలేదు. అయితే ఈ గడ్డలన్నింటినీ కూడా ప్లేస్ చేసిన తర్వాత ఆ ఒక్క పిల్లర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి మిగిలినటువంటి బ్యాలెన్స్ వర్క్ని అయితే పూర్తి చేస్తారండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఈ స్టీల్ బ్రిడ్జ్లో ఏవైతే ఐరన్ గడ్డర్లు ఉన్నాయో ఈ బ్రిడ్జి కోసం మొత్తం 24 ఐరన్ గడ్డర్లను అయితే వాడతారండి. ఈ 24 ఐరన్ గడ్డర్లలో ఇప్పటికైతే 18 గడ్డర్లని ఈ విధంగా ప్లేస్ చేశారండి. చూస్తున్నాం కదా, ఈ విధంగా అమర్చడం జరిగింది బ్రిడ్జిలో. ఇక మిగిలిన 6 గడ్డర్లు మాత్రమే ఇక్కడ బ్యాలెన్స్ ఉన్నాయండి. ఈ 6 గడ్డర్లలో ఇంకొక 2 రాబోయే 2-3 రోజుల్లో ఆ 2 గడ్డర్లను కూడా ఈ బ్రిడ్జిలో అయితే భాగం చేసేస్తారు. ఇక మిగిలినది 4 గడ్డర్లు మాత్రమేనండి. ఈ 4 గడ్డర్లో మనం ఇందాక చూసాం కదా, ఒక పిల్లర్ నిర్మాణం చేయలేదు, భారీ క్రేన్కి అడ్డం వస్తుందని మనం చెప్పాం కదా. ఆ 4 గడ్డర్లో ఆ పిల్లర్ మీదకి రావాల్సినటువంటి 4 గడ్డర్లే బ్యాలెన్స్ ఉంటాయండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇంకొక 2 గడ్డర్లో రాబోయే 2-3 రోజుల్లో వాటిని కూడా బ్రిడ్జిలో నిర్మాణంలో వాడతారు అని. ఆ 2 గడ్డర్లను కూడా బ్రిడ్జిలోకి వాడిన తర్వాత ఇక అక్కడి నుంచి భారీ క్రేన్ అయితే వెనక్కి వెళ్తుందండి. ఎప్పుడైతే ఈ భారీ క్రేన్ వెనక్కి వెళ్తుందో మిగిలినటువంటి ఆ పిల్లర్ వర్క్ను కూడా పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తరువాత ఆ పిల్లర్ పైకి మిగిలినటువంటి 4 గడ్డర్లని ప్లేస్ చేసినట్లయితే ఇక ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది గడ్డర్ల పని పూర్తిగా పూర్తయిపోతుందండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు క్లియర్గా చెప్పాను కదా. మనం చూడొచ్చు ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు అని. కార్మికులు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మిషనరీ కానీ ఇదంతా కూడా చూడవచ్చు, ఇదంతా కూడా ఐరను. చూసారా, భారీ వుడెన్ బ్లాకులు, క్రేన్లు, ఇవన్నీ కూడా స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. చూడవచ్చు, మనం చూస్తుండగానే ఒక ఐరన్ గడ్డర్ని అయితే ప్లేస్ చేసినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇక్కడ ఈ బ్రిడ్జి తాలూకు పనులలో ఇంకా వేగం పుంజుకోబోయే రోజులైతే చాలా దగ్గరగా వచ్చాయి. ఎందుకంటే ఈ బకింగ్హామ్ కెనాల్లో నేను ఇంతకుముందు ఒక వారం క్రితం చూసినటువంటి వాటర్ ఫ్లోటింగ్ లెవెల్కి ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ లెవెల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. వాటర్ ఫ్లోటింగ్ లెవెల్ అనేది తగ్గింది. అంత మాత్రమే కాదండి, రాబోయే కాలం వేసవి కాలం కాబట్టి ఈ బకింగ్హామ్ కెనాల్లో కూడా నీటి ప్రవాహం అనేది ఉండదు. ఇక ఈ బ్రిడ్జి తాలూకు పనులు అయితే ఇంకా చాలా వేగంగా జరుగుతాయని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. చూసారా, ఈ ఐరన్ గడ్డర్ల పైకి ఏ విధంగా రేకులను అయితే ఫిట్ చేస్తున్నారో మనం చూడవచ్చు. చూసారా, ఆ కార్మికులు ఏ విధంగా నడుస్తున్నారో అవన్నీ కూడా
ఐరన్ రేకులని గడ్డర్లపైకి తీసుకొస్తున్నారు. ఇక్కడ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలండి. ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి ఈ ఐరన్ గడ్డర్ల పనంతా కూడా ఇప్పటి వరకు భారీ భారీ సిమెంట్ దిమ్మెలపైన మరియు వుడెన్ బ్లాకులపైన నిలబెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఈ భారీ ఈ ఐరన్ గడ్డర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆ సిమెంట్ పిల్లర్లపైకి దించుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పని కూడా మనం చూద్దాము. ఈ ఐరన్ గడ్డర్లని ఆ పిల్లర్స్ పైకి దించడం అనేది అది చాలా సున్నితమైన పని. అది మనం చూస్తేనే అర్థమవుతుంది. మీకు నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మనం క్లియర్గా చూడొచ్చండి. బ్రిడ్జు ఎంత పొడవుగా ఉందో మనం చూడొచ్చు. 2 భారీ క్రేన్లు మొత్తం 128 మీటర్ల పొడవైతే ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి. ఇక ఇప్పుడు మనం బ్రిడ్జికి రెండో వైపుకి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా క్లియర్గా మీకు మంచి అప్డేట్ని అయితే ఇస్తాను. చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చు 2 వరుసలుగా నిర్మాణం చేసేటువంటి ఈ స్టీల్ బ్రిడ్జిలో ఒక వరుస మొత్తం కూడా పూర్తయిపోయిందని మనం చెప్పుకున్నాం. 2 వరుసల్లో ఒక్కొక్క వరుసలో 2 రోడ్లు ఉంటాయండి. మొత్తం 4 వరుసలుగా ఇక్కడైతే రోడ్డు వస్తుంది. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఏదైతే ఒక లైన్ పూర్తయిపోయిందో, పూర్తిగా ఐరన్ గడ్డర్లని నిర్మాణం చేశారో ఆ ఐరన్ గడ్డర్ల పైన రేకులు వేయడం మాత్రమే కాదండి, ఆ లైన్కి స్లాబ్ వేయటం కోసం ఇక్కడైతే ఐరన్ వర్క్ చకచకా జరుగుతుంది. మనం చూడొచ్చు కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు. ఇదిగోండి బ్యాలెన్స్ ఉన్నటువంటి లైన్ ఇదైతే. ఈ పెద్ద సిమెంట్ దిమ్మలు ఉన్నాయి కదా, అదైతే మనం చూసాం కదా. ఫస్ట్ ఆ లైన్లో ఐరన్ వర్క్ ఏ విధంగా జరుగుతుందో మనం చూడొచ్చు. మీకు పిల్లర్ల పైకి ప్లేస్ చేసేటువంటి పని చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి ఇక్కడ జరుగుతుంది ఆ పని. చూసారా కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ ఒక హోల్ వేశారు. మనం చాలా బ్రిడ్జిల్లో చూస్తూ ఉంటామండి. బ్రిడ్జి పై నుంచి వెళ్తూ ఉంటే కదులుతున్నటువంటి యాక్షన్ మనకి అర్థమవుతూ ఉంటుంది. దాని తాలూకు పనులైతే ఇప్పుడు ఈ పిల్లర్ల పైకి ప్లేస్ చేసేటప్పుడు ఆ పనులైతే చేస్తూ ఉన్నారు. చూడవచ్చు కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారో. ఇదంతా కూడా ఐరన్ భారీగా క్రేను ఇదంతా కూడా క్లియర్గా మనం చూడవచ్చు. కార్మికులు అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారండి. ఇది బ్రిడ్జ్ అప్రోచ్. ఇవన్నీ కూడా ఆ పిల్లర్లపైకి దించవలసి ఉంది. చూసారా ఐరన్ వర్క్ ఏ విధంగా జరుగుతుందో. ఇక్కడ మనందరం క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అండి, పనులు ఒకదాని వెంట ఒకటి చక్క జరిగిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే మొట్టమొదటిగా పిల్లర్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఈ ఐరన్ గడ్డర్లని ఎంత స్పీడ్గా ఒక లైన్ పూర్తి చేసి రెండో లైన్కి వచ్చారో కూడా మనం చూడవచ్చు. అంతటితో ఆగకుండా లైన్ పూర్తయిపోయినటువంటి లైన్కి మరలా ఐరన్ వర్క్ చేస్తూ ఐరన్ వర్క్ పూర్తయిన వెంటనే దానిపైన స్లాబ్ కనుక వేసేసినట్లయితే అసలు చాలా వరకు ఈ బ్రిడ్జి తాలూకు పని కంప్లీట్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. చూసారా కార్మికులు ఏ విధంగా ఐరన్ వర్క్ చేస్తున్నారు. అంటే ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుంటే మనకి ఏదైతే ఒక లైన్ పూర్తయింది కదా, రెండో లైన్ పూర్తయ్యే లోపు ఒక పిల్లర్ నిర్మాణం చేయాలి కదా, ఆ పిల్లర్ నిర్మాణం పూర్తి చేసే లోపు ఇదిగోండి ఫస్ట్గా పూర్తయిపోయినటువంటి లైన్కి స్లాబ్ కూడా వేసేంత స్పీడ్గా అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఇదండి ఈ వీడియో గురించి రాజధాని అమరావతిలో బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ తాలూకు అప్డేటు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నేను వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని విసిగించనండి. వీడియో చివరన మాత్రమే నేను అడుగుతాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగను. అందరికీ మరొకసారి నమస్కారం.